పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరస్ టు హెల్త్. ఏంట్రా బాబు, ఒక ఆటో రాదు, ఒక బస్సు రాదు. ఎలా వెళ్ళాలో ఏంటో. ఇదేంట్రా బాబు, ఇంటికి వెళ్ళాలి. అన్నా ఎలా వెళ్ళాలి? అలా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది అన్న మీ అడ్రస్. అనే ఉంటానన్నా. సరే సార్. ఏంట్రో పర్స్ కనవటం లేదు. ఇప్పుడు వెళ్ళడం మరీ కష్టం కదా. ఓరు దేవుడు, ఏం చేయాలి? ఎక్కడ పడిపోయింటుందంటావు? కనబడటం లేదు. ఏం కింద ఉండిపోయిందా? దొంగ దొంగ దొంగ, నా పర్స్ కొట్టేసి పారిపోతున్నాడు. పట్టుకోండి. హెల్ప్ హెల్ప్ హెల్ప్, పట్టుకోండి పట్టుకోండి. ఆగురా దొంగ మీద ఆగు. పట్టుకోండి పట్టుకోండి, వాడిని పట్టుకోండి. కనబడాలి. ఏమైంది మిత్రమా? దొంగ నా పర్స్ కొట్టేశాడన్న. ఓ చాలా డబ్బులు ఉన్నాయే, చాలా. Ride and run and for cover. Let's come check the these just. ఎవడ్రా నువ్వు? పెద్ద పెద్ద పోలీసులే నన్ను చూసి భయపడతారు. పర్స్ ఎక్కడ పెట్టావురా? అరే పర్స్ ఎక్కడ పెట్టావు? ఎలా చెప్పవురా? పర్స్ ఎక్కడ పెట్టావు? చెప్పు చెప్పు, ఎక్కడ పెట్టావు చెప్పురా. సార్ 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 ఐఎమ్ సారీ సార్, నాకు తెలియదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ నా పర్స్ దొరికిందా సార్? ఇదిగో మిత్రమా. సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్. మీరు రాకపోయింటే నా పరిస్థితి ఏమయ్యేదే.
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఏం టైమింగ్ అన్నా ఇది, భలే టైంకి వచ్చావు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాకే టైం వస్తుంది. బా బా మొత్తానికి అన్న సినిమా రేంజ్ లో పరిగెట్టావన్న. అసలు ఆ పరుగు హ్యాట్సప్. ఇంతకీ నీ పేరేంటన్నా? నా పేరు పవన్. ఆ, అన్నా ఇంతకీ ఆ ముసుగిందుకు కొట్టుకున్నావన్నా? నాకు తెలియలేదు. ఓహో అదే తమ్ముడు, దానికి ఒక స్టోరీ ఉంది తమ్ముడు. ఆ రోజు ఆదివారం టైం 12:03 సమయంలో ఆయాలు బజారుకు వెళ్ళారు. ఒకసారి నా కళ్ళు శోకసంద్రం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ జీవితం ఒంటరి అనిపించింది. నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. జీవితం యథార్థ దృశ్యం మార్గం అవుతుంది. అదే ఈ అనాథాశ్రమం ఎలా అయినా తప్పించుకోవాలి, పారిపోవాలి, ఎలాగైనా పారిపోవాలి. तू ही तू हर जगह आजकल क्यों है, तू ही तू हर जगह आजकल क्यों है, रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है, ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है। ओ ओ ओ तू ही तू हर जगह आजकल क्यों है, तू ही तू हर जगह आजकल क्यों है, रास्ते ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. హలో హలో బుజ్జి, ఏం చేస్తున్నావు? ఇదే నాకు పారిపోవడానికి మంచి సమయం. హలో బుజ్జి, ఇంకేంటి సంగతులు? ఏం చేస్తాం మరి, బాగానే ఉన్నాం. నువ్వు బాగున్నావు కదా? సరే అయితే ఓకేనా, ఉంటాను. బాయ్, సీ యూ. అరే బాబు, నా సైకిల్ కనిపించట్లేదు. అమ్మో, మా నాన్న ఉంచడరా బాబు. రే రే, ఏం జరిగింది? तू ही तू हर जगह पूरा दंग लग रहा है. మరేం పర్వాలేదులే, ఈయన చూస్తే పెద్ద మహానుభావులో ఉన్నాడు. ఎందుకురా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఎందుకు? అసలు ఏం జరిగింది? ఎందుకురా? సార్ వాడు మీ పర్స్ దొంగతనం చేయబోయాడు సార్. సార్ దొంగతనం ఆపడం కూడా ఒక నేరమైన. వాడు దొంగ, నేను కాదు, వాడే. చిన్న, నేను వస్తాను. అవును చిన్న, నీ పేరేంటి? నా పేరు పవన్ సార్.
చిన్న, ఈ ఊర్లో అసలు నేను ఎక్కడా చూడలేదు. అసలు నువ్వు ఎవరు? నేను ఒక అనాథను సార్. సార్ నాది చిన్న రిక్వెస్ట్, నన్ను ఆదుకోండి సార్, ప్లీజ్ ఆదుకోండి సార్. బాధపడదు, పదా మన ఇంటికి వెళ్దాం. అది మ్యాటర్. అయితే ఆ పెద్ద ఆయన అంత గొప్పవాడా? ఒకసారి నన్ను చూపించన్నా. ఒరేయ్, నువ్వు కూడా మారిపోతారా బాబు? లేదన్నా, ఎలాగైనా చూడాలన్నా. చూడాలా? సరే అయితే నీ ఇష్టం, రా వెళ్దాం. అన్న, మీ ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది? అదో చిన్నగా వెళ్తే అక్కడ ఆటో ఉంటుంది చిన్న, అక్కడ రైట్ తీసుకుంటే మన ఇల్లు అక్కడ వచ్చేసింది. అదో చూస్తున్నాను. ఓకే ఓకే. అన్న, స్వెట్స్ ఎక్కడ తీసుకున్నావు అన్న? తీసుకోతాము, చాలా బాగుంటాయి. నీకు మరీ బాగుంటుంది. అవునన్నా, నిజమేనా? చాలా బాగుంటుంది. ఇదిగో తమ్ముడు, వచ్చాం మన ఇల్లు ఇదే. వచ్చేసామా అన్న? ఎలా ఉంది తమ్ముడు మన ఇల్లు? బాగుందన్న. పద పద. భయపడుతున్నావే? ఇదిగో ఈయనే మా నాన్న. ఇదిగో చూసావు కదా? నమస్కారం సార్. నాన్న, నా ఫ్రెండ్ కళ్యాణ్. ఆహా, ఈ మహానుభావుని చూస్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని చూసినట్టే ఉంది. బాబు గారు నమస్తే. ఎవరు బాబు నువ్వు? నేను మీ కుమారుడు ఫ్రెండ్ని. ఈ కాలంలో మీలాంటి పెద్ద మనిషిని చూస్తానని కల్లో కూడా అనుకోలేదు సార్. ఒరే పవన్, కుర్చీ తీసుకురారా. ఏంటి నాన్న? కుర్చీ తీసుకునిరా. ఇదిగో ఇదిగో నాన్న. మా వాడు అంతే బాబు. చిన్నప్పటి నుంచి వాడిది ఇదే తంతు. అదే బాబు నా బాధ. వీడిని మార్చడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లోనూ నేను ఓడిపోయాను బాబు, ఓడిపోయాను. మీరు అలా అనవద్దు, మీరు అలా అనవద్దు సార్. మీలాంటి మంచివారు ఈ విధంగా మాట్లాడితే ఎలా? మీరు గెలుస్తారు సార్, గెలుస్తారు. మీరు గెలుస్తారు సార్, గెలుస్తారు. మీరు గెలుస్తారు సార్, మీరు గెలుస్తారు. బాబు, సినిమాల్లో అయితే గెలుస్తారేమో తెలియదు గాని నిజ జీవితంలో చాలా కష్టం బాబు. సార్, సినిమాల్లోనే ఎందుకు, మీరు చేసిన నిజ జీవితంలో కూడా నిరూపించవచ్చని తెలియజేయండి. మీలాంటి వారు మాలాంటి యువతను ప్రోత్సహించి అనాథ పిల్లలను హక్కును చేర్చుకుని మీరు పోషిస్తున్నారంటే అది ఎంత పని సార్. అలా అనకు బాబు, ఏదో నాకు తోచింది చేస్తున్నాను అంతే. లేదు సార్, ఈ రోజుల్లో తిండికి బట్టకి ఇబ్బంది పడుతుంటే మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా హ్యాట్సాప్ సార్, నిజంగా హ్యాట్సాప్. బాబు, నీ చేత కాంప్లిమెంట్స్ పొందడానికి నేను మాట్లాడటం లేదు. అదేంటి సార్ అలా అనేసారు?
అలా కాదు బాబు, నా కొడుకు భవిష్యత్ ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఏం లేదు బాబు, నా కొడుకు భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. అదేంటి సార్, మీరుండగా నా చేతుల్లో పెట్టడం ఏంటి సార్? మీరు చేయలేంది నేను ఎలా చేయగలను సార్? ఏంటి బాబు, నా పరిస్థితి చూసే నువ్వు మాట్లాడుతున్నావా? నేనా ఈ స్పీడ్ యుగంలో పోటీ పడలేను. నాక సరిగ్గా నడవలేని పరిస్థితి, నేనేమీ చెయ్యలేను. అందుకే నేను ఒక పని చెప్తాను, నువ్వు ఎలాగైనా ఈ ఒక్క సాయం చెయ్యి ప్లీజ్. మీకు సాయం చేయడం ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్ని ఉన్నత శిఖరాలని తీసుకువెళ్ళడం నాకు అంతే ముఖ్యం. ఈ టైం మిషన్లో నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్. నేను అదే బాబు నేను చెప్పేది. వాడు ఇప్పటికే ఎంతో టైం వృధా చేసి ఎందుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాడు. వాడిని మంచి మార్గంలో పెట్టి వాడు బ్రతకడానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి బాబు. అలాగే సార్, తప్పకుండా నేను ఈ పని చేసే మీ ముందుకు వస్తాను సార్. నన్ను ఆశీర్వదించండి సార్. విజయ్ భవ, విజయ్ భవ. పవన్, ఒకసారి ఇలా రారా. ఏమి నాన్న? చిన్నప్పుడు నీకు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాను, గుర్తుందా? నీకు చదువు చదువు అంటే ఏ రోజైనా చదివావా? నా మాట వినిపించుకున్నావా? నీకు నచ్చినట్టుగానే నువ్వున్నావు, నీకు నచ్చినట్లుగానే ఉన్నావు. ఇలా ఎప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తి మీద నువ్వు బ్రతుకుతావు? నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకగలవా? ఏ రోజైనా నీ కష్టం మీద 10 రూపాయలు సంపాదించుకోగలగవా? లేదు. ఇలా అయితే సమాజంలో నువ్వు ఎలా బతుకుతావురా? నీ స్వతహాగా బ్రతికి చూపించగలవు. నాన్న, 10 ఏళ్ల నుంచి కీళ్ళనొప్పులతో బాధపడుతుంది. నువ్వు లేవగలవా? లేవలేదు. దేనికైనా టైం పడుతుంది నాన్న. టైం, ఆ టైం అనేది మనకుంటూ ఉంటే ఆ రోజు విజయం సాధిస్తాం నాన్న. ఆ రోజు విజయం సాధిస్తాం. నేను లేచాను, నిల్చున్నాను. నువ్వు విజయం సాధిస్తావా?
నాన్న విజయం సాధిస్తాను నాన్న, నేను విజయం సాధిస్తాను. కూర్చోండి నాన్న, కూర్చోండి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఈరోజు పేపర్లు ఏం పడుతుందో ఒకటి, ఈరోజు లేచిన వేళ విషయం చాలా బాగున్నట్టుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు జాబ్ కొరకు యువకులు కావాలని వేశారు. కాబట్టి పెద్ద అయిన పవన్కి ఒక దారి చూపమన్నారు. పవన్కి ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలి. తొందరగా ఫోన్ చేయండి. హలో పవన్, ఎక్కడున్నావురా? ఏం లేదురా, నీతో ఓ పని ఉంది, వెంటనే కలవాలిరా. అయితే మన బాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసే, సరేనా? ఉంటా.
వచ్చేసావా పవన్? వచ్చేసా. ఏరా కళ్యాణ్, నన్ను ఫోన్ చేసి పిలిచావు? ఏం లేదురా పవన్, నేను పేపర్ చూశాను. నీ టాలెంట్కి సరిపడే జాబ్ ఒకటి దొరికింది. వెంటనే అప్లై చేయి. ఎలాగో నీది ITI డిప్లొమా. కొంచెం కష్టపడితే జాబ్ గ్యారంటీ. ట్రై చేయరా. థ్యాంక్స్ రా. నేను కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా మా నాన్న రుణం తీర్చుకునే మార్గం దొరికింది. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. మన మధ్యలో ట్యాంక్స్లు ఎందుకులే పవన్. అయితే ఒక్క నిమిషం, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఇప్పుడే మాట్లాడుతాం. హలో సార్, మీ కంపెనీలో యువకులు కావాలన్నారు కదా సార్? సార్, మా వాడు అక్కడ ఉన్నాడు సార్, డిప్లొమా చేశాడు సార్. ఆ జాబ్ మా వాడికి వచ్చేటట్టు చేయండి సార్. సార్, ఎలాగైనా సార్. సార్ సార్ మీరు అలా అనవద్దు సార్. సార్ ఏంటి సార్, ఎలాగైనా సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఎలా సార్? సార్ సార్ ప్లీజ్ సార్. ఏమైందిరా కళ్యాణ్? అది కాదురా పవన్, ఆ జాబ్ కొట్టాలంటే రోబోటిక్ ఇంజనీరింగ్ అయి ఉండాలట్రా. ఇప్పుడే నీకు మంచి సమయం వచ్చిందిరా. ఆ జాబ్ నువ్వు ఎలాగైనా కొట్టాలరా. నీకంటూ ఒక స్థానం ఉండాలంటే నువ్వు ఏదో ఒకటి సాధించాలని ఉందిరా. అదే నీ టాలెంట్ ని బయట పెడుతుందిరా పవన్. సరేనా? సరే, అయితే నా శక్తి మేర కృషి చేస్తా. ఆ బ్రిటిష్ వాడికి చెక్ పెడతా. ఆ తర్వాతే నీకు నా ముఖం చూపిస్తా. వస్తా, బాయ్. ఏం చేయాలరా? ఏదో ఒకటి సాధించాల్సి ఉంది. సాధించాలి. ఒకవేళ ఈ పెన్నుకి రీమోడలింగ్ చేస్తే ఎలా ఉంటుంది? చేయాలి, చేస్తా. ఎలాగైనా చేయాలి, చేస్తా, సాధిస్తా, ఎలాగైనా సాధిస్తా. అంతే. చలిపోని దేహంతో
దశలే చిత్తుల మనిషి అల్పుడులే యంత్రము ఓడదులే ఓ మనిషి ఆలోకిరా శ్వాస దశివలె నానయనం నీ రేపటి విజ్ఞానం నీ కండలు రక్త నాన్న 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 ఏమిరా మళ్ళీ ఏం పాడు పని చేశావు? అబ్బా ఎప్పుడు మీరు ఇంతే నాన్న. నాన్న నాలో మార్పు వచ్చింది నాన్న. నేను ఒక రోబోటిక్ పెన్ కొనుక్కున్నాను నాన్న. దానివల్ల ఈ దేశానికి చాలా ప్రయోజనం ఉంటుంది నాన్న. నాన్న నేను ఈ విధంగా మారడానికి కారణం ఆ కళ్యాణ్ నాన్న, ఆ కళ్యాణ్. ఆహా, దీనంతటికీ కారణం ఆ బాబా. అయితే ఒక్కసారి ఆ బాబుకి రమ్మని ఫోన్ చెయ్యి. హలో ఆ కళ్యాణ్, ఎక్కడున్నావురా? నాన్న ఒకసారి రమ్మంటున్నారు. సరే ఓకే. ఒరే పవన్, ఇప్పటికైనా అర్థమైందా టైం ఎంత విలువైందో? ఇన్ని రోజుల వరకు నువ్వు టైం అంటే ఓ గోడ మీద గడియారంలా చూసావురా. కానీ జీవితంలో మంచి భవిష్యత్తు పొందాలి. అది పొందాలంటే కాలం చాలా విలువైనది. పోయిన టైం మళ్ళీ తిరిగి రాదురా. అలా అని ఎప్పుడైనా ఆలోచించావురా? అవును నాన్న, ముందే ఆలోచించి ఉంటే మీకెంత బాధ పెట్టేవనుకోదు నాన్న. అవునరా, నేనిప్పుడు ఏం చేయాలన్నా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆ టైం ఎప్పుడో దాటిపోయింది. మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళి నీలాగా ప్రయోగాలు చేయగలనా? చెయ్యలేను. ఎందుకంటే కాలం మన చేతిలో లేదురా. కాబట్టి చదువుకున్న పిల్లలకి నేను చెప్పే సూచన ఏమిటంటే, మీరందరూ ఈ టైంలోనే చక్కగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలి. ఎందుకంటే ఈ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఎప్పటికి మీ ఆశయం నాకు అర్థమైంది. నాన్న, మీ ఆశయ సాధనలో పూర్తిగా భాగమవుతా. భగవంతుడా,
సార్ నమస్తే సార్. సాయిరా. బాబు, నీకోసమే అనుకుంటున్నా. ఈరోజు పవన్ ఈ స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. నా జీవితం ముగిసిపోతుంది కానీ నా కొడుకు మారడు అనుకున్న టైంలో నువ్వు ఒక LED బల్బులాగా నా జీవితంలో కాంతిని నింపావు బాబు. బాబు, నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నాకు అంతా మంచే జరుగుతుంది. నీ రుణం ఎలా నేను తీర్చుకోగలను? సార్ మీరు అలా అనవద్దు, ఇది నా బాధ్యత. సార్ నమస్తే సార్. సార్ మేము టీవీ 29లో వచ్చాం సార్. మీరు ఏవో పెన్ అద్భుతం సృష్టించిన బయట టాక్ దాని గురించి మీరు చక్కగా వివరిస్తారా? ఇది 21వ శతాబ్దపు రోబోటిక్ ప్యాన్. ఒక నిమిషం, దీని గురించి నేను పూర్తిగా మీకు వివరిస్తాను. ఒకసారి ఈ చార్ట్ చూడండి. దిస్ ఈస్ ద రోబోటిక్ మోడల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈస్ ద రోబోటిక్ మోడల్ అండ్ దిస్ ఈస్ neural scheme and finally it is a lifelong pen model. Okay, it is life on the basis of life. Okay, thank you, that's all. ఇదే నేను కనిపెట్టిన రోబోటిక్ పెన్. ముఖ్యంగా పవన్ గారు ఈ రోజు రోబోటిక్ పెన్ కనుగొన్నారు. కాలాన్ని వృధా చేయకుండా ఎలా సాధించారో ఈ సక్సెస్ మీట్ లో చెప్పారు. కెమెరామెన్ కాజల్తో పార్దు. నమస్తే సార్, మేము టీవీ 29 నుంచి చూస్తున్నాం. నమస్తే నమస్తే. సార్, మీ అబ్బాయి రోబోటిక్ పెన్ కనిపెట్టి ప్రజలందరి దృష్టిని ఆకర్షించుకున్నారు. దీనికి ప్రధాన పాత్ర మీదేనంటారా? దీనికి ప్రధాన పాత్ర అంటే నేను కాదు, వాడి పట్టుదల, వాడి కృషే వాడికి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అందులో ముఖ్యంగా ఈ కళ్యాణ్ బాబుదే ప్రధాన పాత్ర. ఈ క్రెడిట్ అంతా మీదేనంటారా? ఇందులో నా క్రెడిట్ ఏం లేదు. పవన్ తాలూకు ప్రతిభను బయట పెట్టానే తప్ప నేను చేసిందేమీ లేదు. సార్, రోబోటిక్ పెన్ కనుగొన్నారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దానికోసం? అది హలో సార్, మైక్రోసాఫ్ట్ నుంచే. లేదు సార్, సారీ సార్, ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే సార్. సార్, ఎక్కడి నుంచి సార్ ఫోన్ వచ్చినట్టుంది? మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. జాయినింగ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. సార్, మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది కదా, మీకు జాయిన్ అవుతారా సార్? జాయిన్ అవ్వడం లేదు. ఎందుకంటే నేను ఈ దేశానికి ఏదైనా సాధించాలన్నదే నా కోరిక. అది సాధించాక ఆ తెల్లదోళ్ళకు విడిచిపెట్టడం అసలు ఇష్టం లేదు. ఈ సేవను మన భారతదేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. దట్స్ ఆల్, అంతే. ఇది ఓ భారతీయుడి ఘనత అని ఆ బ్రిటిష్ వాళ్ళకి అర్థం అవ్వాలి. సార్, రోబోటిక్ పెన్ కనిపెట్టారు కదా, ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ప్రతి ఒక్కరికి నేను చెప్పే సందేశం ఏమిటంటే టైం చాలా విలువైనది.
ఇన్నాళ్ళు ఈ టైం విలువ తెలియక చాలా సమయాన్ని వృధా చేశాను. నా విలువైన సమయాన్ని వృధా చేశాను. కాబట్టి టైం చాలా విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ టైంను వినియోగించుకోవాలని మీ టీవీ 29 ద్వారా తెలియజేస్తున్నాను. ఇది సమంత. ఇక్కడ జరిగిన వార్తా విశ్లేషణ ఏమిటంటే, ముఖ్యంగా పార్థసారథి గారి కుమారుడైనటువంటి పవర్తో అద్భుతాలు చేస్తున్నాడు. రోబోటిక్ పెన్ కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా చూస్తున్నాంగా. కెమెరామ్యాన్ కాజల్తో అశోక్, టీవీ 29 వార్తా స్టూడియో. నిజమైన గెలుపు పెదవి తుది అంచునొకటి పిలుపు సెగల ఎడబాటు కది మేలి మలుపు భళ్ళున తెల్లారే తల తూరుపుల వెలుగులు కురిసింది ఆనందం. ఋతువులు గడి దాటే చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం.